అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు వీడియో ఆల్రెడీ తమిళలో చూశారు కదా. సో ఐ రియల్లీ హ్యాపీ విత్ దిస్ జాబ్ అని చెప్పేసి. సో డైలీ ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలి అనేది నా ఎయిమ్ అనమాట. నా ఛానల్లో లైక్ ఎవ్రీ వీడియోకి ఒక కాజ్ అయితే ఉండాలి అండ్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలి అనేసి చేస్తున్నాను. అండ్ ఆల్సో వ్లాగ్స్ కూడా చేస్తున్నాను అనమాట. బట్ వై నాట్ నా ఒపీనియన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ప్రస్తుతానికి నేను చేస్తున్న జాబ్లో నేను నిజంగానే హ్యాపీగా ఉన్నాను, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదన్నమాట. నాకు జస్ట్ ఒక 5 minutes ముందు వచ్చిన థాట్ ఇది. సో దట్ నేను జెన్యున్గా లైక్ ఏమనుకుంటున్నాను అనేది నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ వర్క్లో ఉన్నాను నేనైతే, మీరు ఇక్కడే చూడొచ్చు అనమాట. సో జస్ట్ నౌ నేను లైక్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. సో దెన్ నేను అనుకున్నాను ఈ వీడియో చేయాలి అనేసి. సో దట్ రాగా ఉండాలి మొత్తం, లైక్ నా లైక్ రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో నేను చెప్పేది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్కి, నా మైండ్ సెట్కి అండ్ నా ఒపీనియన్ అనమాట. సో ఇది అందరికీ మ్యాచ్ అవుతుంది, లైక్ అందరికీ ఇలాంటి ఫీలింగే ఉంటుంది అని కాదు. నేను లైక్ నా బీటెక్ పాస్డ్ అవుట్ అయిన ఇయర్ వచ్చేసి 2021 జూలై అనుకుంటాను. సో నాకు జాబ్ వచ్చింది వచ్చేసి సెప్టెంబర్ 2021 అనమాట. సో ఫ్రమ్ 2021 కూడా నేను ఎక్సెంచర్లోనే ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా ఎక్సెంచర్లోనే ఉన్నాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3.5 years నౌ. సో నేను నా ఈ 3.5 years జర్నీలో లైక్ నా మైండ్ సెట్ అనేది చాలా చాలా చేంజ్ అవుతూ వచ్చిందనమాట. లైక్ చాలా ఫేసెస్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ అంటే నేను బీటెక్ చదివేటప్పుడు నా మైండ్ సెట్ ఏంటి అంటే లైక్ ఏదో ఒక జాబ్, నాకు ఎక్సెంచర్ వచ్చింది కాబట్టి నేను ఎక్సెంచర్లో జాయిన్ అయినాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు వేరే ఏ జాబ్ వచ్చినా కానీ నేను ఆప్ట్ చేసుకోండేదాన్ని అనమాట. బికాస్ ఐ వాజ్ నాట్ పర్టికులర్ అబౌట్ నాకు ఇక్కడే జాబ్ రావాలి, ఈ జాబే రావాలి అనే మైండ్ సెట్లో అయితే నేను లేదు. నాకు ఏదో ఒక జాబ్ కావాలి అండ్ ఇట్ షుడ్ పే మీ అనే ఒక మైండ్ సెట్లోనే ఉన్నాం. డెఫినెట్లీ ఆ ఏజ్లో అలానే అనిపిస్తుంది కాబట్టి సో నా అంతవరకు నా వల్ల అయినంతవరకు ట్రై చేశాను. సో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ఎక్సెంచర్ అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉండింది అనమాట. బికాస్ ఇన్ని ఇయర్స్ మనం కష్టపడింది లైక్ స్కూల్ నుంచి, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత బీటెక్, సో మొత్తం స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి సో ఐ థాట్ ఓకే ఇంకా ఎవ్రీథింగ్ సెట్, మన లైఫ్ సెట్ అనేసి అనుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్మోస్ట్ 1 year. సో 1 year వరకు నాకు కావాల్సింది నేను కొనుక్కుంటున్నాను, లైక్ మై మనీ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇట్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఫేస్ ఆ 1 year అనేది. అండ్ ఆ 1 year మాకు కరోనా టైం ఉండింది కాబట్టి సో వీ యాక్చువల్లీ కరోనా టైం ఉండింది కాబట్టి సో వీ యూస్ టు హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2 years. సో 2 years నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. సో నాకు ఆ డిఫరెన్స్ తెలియలేదన్నమాట. లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటే లైక్ ఫస్ట్ నుంచి ఇట్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఈ పాటికి నేను లైక్ మోల్డ్ అయిపోయి ఉండేదాన్ని అనమాట. లైక్ ఆఫీస్కి వెళ్ళడం రావడం, అట్మాస్ఫియర్ అవంతా. కానీ ఏమైందంటే లైక్ ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నాకు ఇంట్లో ఉన్నట్టు ఉంది అండ్ లైక్ వర్క్ అంటే లైక్ మనకు డిఫరెన్స్ అనేది ఎక్కువ తెలియదు అనమాట. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఆఫీస్ వర్క్ అని, ఫ్యామిలీ టైం అనేసి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అని, మన టైం అనేది సో ఇదంతా ఏది ఉండదన్నమాట. 24/7 మనకి ఎలా ఉంటుందంటే ఏదో వర్క్ గురించే ఉంటుంది అండ్ మనం వర్క్ చేయట్లేదు అంటే మొత్తానికే ఇంకా లైక్ మొత్తం ఫ్యామిలీ టైం అలా ఉంటుందన్నమాట. సో ఈజీ గోయింగ్ ఉండేదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. అండ్ లేసి రెడీ అయ్యి ఒక ప్లేస్కి వెళ్ళడం అదంతా ఒక ఫార్మేట్. లైక్ ప్రతి ఒక్క లైఫ్లో లైక్ ఒక రొటీన్ ఉంటేనే ఇట్ విల్ బీ వెరీ గుడ్. సో మీకు ఆ రొటీన్ బోర్ అనిపించవచ్చు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆ రొటీన్ అనేది లైఫ్లో ఉంటేనే లైఫ్ అనేది కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. బట్ నాకు అది మిస్ అయింది. ఎలా అయిపోయిందంటే లైక్ లేవడం, లాగిన్ అనేది నాకు 12కి ఉంటుంది కాబట్టి సో అరౌండ్ 11కి లేసేదాన్ని అనమాట. సో లేసేసి ఇంకా తినేసి ఇంకా వర్క్ చేసుకోవడం. సో అండ్ వర్క్ ఉండేది మాకు 10 వరకు టైమింగ్ ఉండేది కాబట్టి లాగౌట్ టైమ్. సో 10 వరకు నేను వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ లైక్ ఎలా అనిపిస్తుంది అంటే ఐ కెనాట్ ఈవెన్ స్టెప్ అవుట్. సో బయటికి వెళ్ళలేము, ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి అండ్ మనకు అది లైక్ మార్క్ చేస్తారు కదా మీరు డెస్క్ దగ్గర లేదు అనేసి. సో బయటికి వెళ్ళలేము. సో మార్నింగ్ లైక్ లేట్గా లేస్తాము. సో ఇట్ ఈస్ లైక్ నాకు అప్పుడు తెలియలేదు. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఎంజాయింగ్. సో చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. లైక్ ఇంట్లోనే ఉండడము, లేజీ అయిపోయినాను యాక్చువల్లీ చెప్పాలంటే. లేజీనెస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు లగ్జరీ అనిపిస్తుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత చాలా డేంజర్ అవుతుంది అనమాట. నాకు అదే అయ్యింది. సో 2 years వరకు ఐ వాజ్ ప్రాపర్లీ ఎంజాయింగ్, ఇలానే ఉండిందనమాట.
అండ్ ఆల్సో వర్క్ పరంగా కూడా ప్రాజెక్ట్లో మంచి టీం ఉండేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వర్క్ పరంగా నాకు మంచి టీం ఉండేవాళ్ళు, సో నాకు మంచిగా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఐ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ మై వర్క్. మంచిగా అనిపించింది, ఎందుకంటే అప్పుడు లైక్ ఫ్రెషర్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ప్రాజెక్ట్లో కానీ కంపెనీలో కానీ. సో ఆ ట్రీట్మెంట్ నాకు ఉండేదాన్ని. సో నాకు అంత ప్రెషర్ ఉండేది కాదు. వర్క్ వైజ్ వెరీ గుడ్ అండ్ లైఫ్ వైజ్ లగ్జరీగా ఇలా ఉండిపోయేదాన్ని. ఆఫ్టర్ 2 years ఏమైంది అంటే లైక్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు. సో నేను బెంగళూరుకి వచ్చేసాను. సో దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లివింగ్ మై పేరెంట్స్. ఓకే, సో మా పేరెంట్స్ని వదిలి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఇంత దూరం వచ్చి ఉండడం అనేది. సో ఫస్ట్ అండ్ ఆల్సో బెంగళూరు డేస్ కూడా ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ ఆఫ్ టైంలో బాగుండేది. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ. అండ్ ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ ఐ వాజ్ నాట్ యూస్ టు ఇట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అది ఏమంటారు అంటే లైక్ మన పని మనం చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ విల్ డూ ఫర్ అవర్ సెల్ఫ్. బట్ అది నాకు కొంచెం మిస్ అయింది కాబట్టి వాంటెడ్గా మిస్ అవ్వలేదు. బికాస్ ఎందుకంటే కరోనా టైం వచ్చింది అండ్ బీటెక్ ఇంటర్లో ఏముంటుంది మనకంత పనులు ఇంట్లో వాళ్ళే మనకు చేసి పెట్టేవాళ్ళు కాబట్టి. సో ఆ లగ్జరీనెస్ అనేది నా లైఫ్లో ట్రావెల్ అయ్యి ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఇట్ బికేమ్ వెరీ డేంజర్ అనమాట. సో నేను బెంగళూరుకి మూవ్ అయ్యేటప్పుడు హియర్ ఆల్సో ఐ హ్యావ్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో ఎలా అంటే లైక్ ఎవ్రీథింగ్ నాకేం కావాలో అనేది చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఇంటిని వదిలేసి రావడం అనేది ఇట్ ఈస్ హోమ్ సిక్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఓకే, అదంతా వదిలేస్తే లైక్ కమింగ్ టు వర్క్ అనమాట. సో వర్క్ పరంగా ఏంటి అంటే మాకు హైక్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో ఐ ఆల్రెడీ మెన్షన్. సో అసలు హైక్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, ఏది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అండ్ మా ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ ఒక 8-9 years నుంచి ఉంది. సో 8-9 years నుంచి ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళంతా ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయినారు అనమాట. సో ఏమవుతుంది, ఆ 8-9 years ప్రాజెక్ట్లో ఉన్న మొత్తం ప్రాసెస్ అంతా తెలుసుకున్న వాళ్ళని లూజ్ అయిపోయింది ఎక్సెంచర్. ఎందుకంటే హైక్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్ ఇవ్వట్లేదు అండ్ బడ్జెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి హయ్యర్ అథారిటీ కూడా ఏం చేయలేరు. సో ఎవరు రిజైన్ చేస్తానో వాళ్ళని పంపించేయాలి. సో ఇలా మొత్తం లైక్ హయ్యర్ ఏమంటారు టీమ్ లీడ్స్, మేనేజర్స్ వీళ్ళందరూ వదిలేసేసరికి మొత్తం అసోసియేట్స్ అనలిస్ట్ మేమే ఉండిపోయామన్నమాట. అండ్ మాకు మొత్తం ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది నేర్చుకోవాలి అంటే. మాకు ఎంతవరకు వీలుంటుందో అంతవరకు వాళ్ళు కేటీ ఇచ్చారు. బట్ ఏమైంది అంటే ఇలా రిసోర్సెస్ అనేది తక్కువ అవడం వల్ల స్ట్రిక్ట్ చేసేసారనమాట. ప్రాజెక్ట్లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఒక్కసారి ఒక టికెట్ రివ్యూ చేసే ఇంతకుముందు ఒక టికెట్ని ఒకసారి రివ్యూ చేసేవాళ్ళు. సో అదే టికెట్ని ఇప్పుడు త్రీ టైమ్స్ చేస్తున్నారు అనమాట. సో కొంచెం హెక్టిక్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అండ్ దెన్ ఆఫీస్కి అయితే పిలుస్తున్నారు. సో దట్ ఈస్ ఓకే, అది వీక్లీ వన్సే కాబట్టి సో నాకు అదేం ప్రాబ్లం అనిపించట్లేదు. బట్ వర్క్ పరంగా కొంచెం హెక్టిక్ చేశారనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బెంగళూరుకి వచ్చాక నా హెల్త్ అనేది ఇట్ ఈస్ టోటలీ గాన్. సో నేను ఇన్ని ఇయర్స్ నేను ఇంట్లో ఉన్నంత వరకు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ సేఫ్. నా బాడీ కానీ మొత్తం నా హెల్త్ అనేది మంచి కండిషన్లో ఉన్నింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, సో వర్క్ చేసిన తర్వాత ఈ ఏమంటారు డైలీ రొటీన్ ఉంటుంది కదా, సో ఇది చాలా ఎఫెక్ట్ చేసింది అనమాట నా హెల్త్ మీద. సో డెఫినెట్లీ నేను రోజు ఆఫీస్కి ట్రావెల్ అయ్యి స్టార్టింగ్ నుంచి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా ఉంటే నా లైఫ్ అనేది నా హెల్త్ అనేది వేరేలాగా ఉంటుంది. డ్యూ టు దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా లేజీ అయిపోయి ఫుల్ వెయిట్ పుట్ ఆన్ అయిపోయి అండ్ చాలా ఏమంటారంటే ఇంకా బెంగళూరుకి వచ్చినాక నేను పీజీలో తినడం అసలు ఆపేసినాను అనమాట. ఎందుకో ఇక్కడ ఫుడ్ అస్సలు సెట్ అవ్వట్లేదు. సో దానివల్ల రోజు బయట తినడం వల్ల మొత్తానికే నాకు లైక్ ఏమైందంటే స్మాల్ ఇంటెస్టైన్లో మొత్తం ఇన్ఫెక్షన్స్ అయిపోయిందనమాట. సో దాట్ నేను ఒక 4-5 days హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అండ్ ఆల్మోస్ట్ 30 to 35 సెలైన్స్ ఎక్కించారనమాట బాడీలో. ఎందుకంటే మొత్తం వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ డబుల్ అయిపోతున్నాయి ఎవ్రీ హార్కి. సో డబుల్ అవ్వడం వల్ల మొత్తం నా బాడీ షివరింగ్ వచ్చేసి కోల్డ్ అయిపోయింది అనమాట. సో అది ఇలా లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది. సో చిన్న చిన్న స్టమక్ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం ఇలా ఓకే. బట్ అది ఏమంటారు అక్యుములేట్ అయ్యి లైక్ టోటల్గా బర్స్ట్ అవుట్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ జరిగింది ఇది. లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ టైంలో. సో టోటల్గా కొలాప్స్ అయిపోయినాను. అండ్ ఆల్సో ఫినాన్షియల్లీ ఓకే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వీ నీడ్ మోర్ మనీ కదా. డెఫినెట్లీ ఒకే స్టేజ్లో మనం ఉండలేము. నా వయం 25. సో 25కి ఇప్పుడు వచ్చే శాలరీ అనేది చాలా తక్కువ. సో మెయింటెనెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఈవెన్ సాటిస్ఫైడ్ ఇన్ దాట్ వే. సో ఒక పరంగా చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై వర్క్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై హెల్త్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై మనీ. సో అంటే ఇట్ ఈస్ ఓకే లైక్ మనకు ఒక కంపెనీ అనేది మనకు ఒక అమౌంట్ పే చేస్తున్నారు. సో మనం జాబ్ చేయడం వల్ల
వీ కెన్ బీ వెరీ ఇండిపెండెంట్. సో ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇంకొక సైడ్ ఏంటి అంటే లైక్ మనం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డైలీ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి అండ్ వర్క్ వైజ్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో మెనీ థింగ్స్ విల్ బీ రన్నింగ్. అండ్ ఏమంటే మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే మనకు చెప్పేటోళ్ళు లేకుండా మనం లైక్ జాబ్లో జాయిన్ తర్వాత చాలా చాలా చేసేస్తూ ఉంటాం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏమంటారు, మంచి ట్రాక్లో ఉంటే ఓకే, బట్ మంచి ట్రాక్లో లేకపోతే ఇట్ విల్ లీడ్ టు వెరీ డేంజరస్ థింగ్స్. సో నా లైఫ్లో నేను తీసుకుంటే ఐ టోటలీ కొలాప్స్డ్ మై హెల్త్. సో నేను ఏమంటారు లగ్జరీ అనుకునేసి, లగ్జరీ అంటే ఏం లేదండి, జస్ట్ బెడ్ మీద ఉండడం, ఫోన్ చూసుకుంటూ ఉండడం, తినడం, పండుకోవడం, ఇదే. సో ఇది చాలామందికి లేజీ అనిపించవచ్చు, బట్ కొంతమందికి లైక్ కొన్ని మైండ్ సెట్స్కి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అ లగ్జరీ అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది లగ్జరీ. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం, ఇంట్లోనే జస్ట్ ఫోన్ చూడడం, మూవీస్ చూడడం అండ్ తినడం, పనుకోవడం, లేయడం. సో దిస్ ఇస్ ది లగ్జరీ. సో ఇది చాలా 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 డేంజరస్. ఇప్పుడు నేను చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఐ ఆల్మోస్ట్ ట్రైడ్ సో మెనీ థింగ్స్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. సో ఇప్పుడు కొంచెం ట్రాక్లో ఉంది. ఐఎమ్ నాట్ ఫుల్లీ రికవర్డ్, బట్ స్టిల్ ఓకే. సో చేంజెస్ అయితే చూస్తున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ విత్ ద చేంజెస్. సో అది నేను చెప్పేదన్నమాట. సో లైఫ్ ఒకసారి మనం జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటో తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో డోంట్ ఫాల్ ఇన్ దట్ ట్రాప్. సో లైఫ్ని సిస్టమేటిక్గా ఉండడానికి చూసుకోండి. బీఇట్ ఫినాన్షియలీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ టు వన్ థింగ్, సేవింగ్స్. సో సేవింగ్స్ నేను ఎంత ఎంజాయ్ చేసినా, నేను ఎంత మనీ పెట్టినా కానీ నా ఎర్నింగ్స్లో 50% అనేది ఎవ్రీ మంత్ ఇట్ విల్ గో టు ద సేవింగ్స్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ ఎవరికి నా పేరెంట్స్కి కూడా తెలియదు, బట్ ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దట్ థింగ్. ఎప్పుడు సేవింగ్స్ అనేది నా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. సో అది నా ఫస్ట్ పేరు నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అది మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నేను అది ఎవరికి చెప్పుకోవాలి అనుకోను, బికాస్ నజర్ ఈస్ రియల్ అంటారు కాబట్టి నేను అది ఎవరికి డిస్క్లోజ్ చేయను. బట్ దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది కాబట్టి నేను మీకు ఇచ్చే అడ్వైజ్ అనమాట. సో మీకు ఏమంటారు, మీ శాలరీ అనేది డిస్క్లోజ్ చేయొద్దండి మీ సరౌండింగ్స్లో ఎవరున్నా కానీ. పర్సనల్గా బీ సెల్ఫిష్. సో ఈ విషయంలో మాత్రం కొంచెం సెల్ఫిష్గా ఉండండి. మీ సేవింగ్స్లో 50% కాకపోయినా అట్లీస్ట్ 20% మీరు సేవ్ చేసుకొని అండ్ డోంట్ లెట్ ఎనీబడి నో. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీ పేరెంట్స్కి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మనీ అనేది డెఫినెట్లీ వన్ డే ఇట్ ఈస్ గోనా పే యూ. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మీరు మీ సేవింగ్స్లో 20% ఆర్ 30% మీరు సేవ్ చేసుకొని ఎవరికి చెప్పకుండా మీరు సేవ్ చేసుకుంటే ఒకరోజు లైక్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా కమిట్మెంట్స్ ఉంటుంది, మన ఫ్యామిలీలో మన ఇష్యూస్ మనకు ఉంటుంది, చాలా ఉంటుంది. బట్ టాప్ ఆఫ్ దాట్ అవన్నీ కాకుండా పర్సనల్గా మీకోసం మీరైతే సేవింగ్స్ చేసుకోండి అని చెప్తానమాట. అండ్ యా, సో ఇలాంటి విషయంలో ఐఎమ్ హ్యాపీ అనే చెప్పొచ్చు బికాస్ ఆఫ్ మై జాబ్. సో మనకు జాబ్ అనేది ఒకటి ఉంది కాబట్టే మనం సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాము అండ్ మనకు కావాల్సింది మనం కొనుక్కోగలుగుతున్నాము. సో మోటివేషన్ అని అనుకోకండి, బట్ ఇది రియాలిటీ. సో నేను ఫేస్ చేశాను. సో నేను దానివల్ల నాకు చాలా మంచి జరిగింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ ఫినాన్షియల్ గురించి వద్దు మాట్లాడతాము. సో అది జస్ట్ స్మాల్ అడ్వైజ్. సో జాబ్ అనేది ఇలానే ఉంటుందండి. ఎవరికి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడాలి అనేసి ఎవరికి అనిపించదు. ఎవ్రీబడి నీడ్స్ అ లగ్జరీ లైఫ్. మనం ఏమంటారు, ఈజీగా మనీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో మనం కష్టపడి మనం వర్క్ చేస్తేనే మనకు మనీ అనేది వస్తుందన్నమాట. సో అది కష్టమైన ఇష్టంగా చేయాలి. సో అదే నేను చెప్తాను. ఐఎమ్ హ్యాపీ, అన్హ్యాపీ అనేది సెకండరీ థింగ్, బట్ ఇట్ ఈస్ పేయింగ్ టు అస్. సో మనకి పే చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మనమైతే దాని గురించి కష్టపడాలి. సో ఐ డోంట్ నో లైక్ నేను ఏం మాట్లాడుతున్నాను అనేసి, బట్ ర్యాండమ్గా నా మైండ్లో ఏం రన్ అవుతుంది అండ్ నేనేం ఎక్స్పీరియన్స్ చేసినాను అనేది మాట్లాడుతున్నాను అనమాట. మీకు కష్టం అనిపిస్తుంది అయినా కానీ మీరు చేయాలి, బికాస్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఎవరిపైన డిపెండెంట్గా ఉండకూడదు అనుకుంటే డెఫినెట్లీ కొంచెం స్ట్రగుల్ చేయాల్సిందే. అండ్ ఇదంతా చిన్న స్ట్రగులే కాదండి. ఇప్పుడు మీరు లైక్ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది చూస్తున్నారు కదా, లైక్ ఇండియా పాకిస్తాన్ది. సో ఒక్కసారి బార్డర్లో ఉన్న వాళ్ళ గురించి ఒక 5 seconds ఆలోచించండి. మనం పడే స్ట్రగుల్ ముందు అది ఇట్ ఈస్ ఏమంటారు, అసలు కాంపిటీషనే లేదు. సో వాళ్ళతో మనం కంపేర్ కూడా చేసుకోలేమన్నమాట. సో వాళ్ళు పడే కష్టం ముందు మనది ఇట్ ఈస్ నథింగ్. సో జాబ్ లేని వాళ్ళు ఏ జాబ్ అయినా పర్లేదు,
స్టార్ట్ చేయండి, ఏదో ఒక జాబ్ మీకు జాయిన్ అవ్వండి, స్టార్ట్ సేవింగ్. అండ్ యా, అదే నేను చెప్పాలనుకునింది. సో నేను ప్రిపేర్డ్గా ఏమీ రాలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ర్యాండమ్లీ టాక్ వాట్స్ గోయింగ్ ఇన్ మై లైఫ్, అండ్ దీని నుంచి టేక్అవే ఏముంటుంది అనేది అది మీకే వదిలేస్తున్నాను అనమాట. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఏం టేక్అవే తీసుకుంటారు ఈ వీడియో నుంచి అనేసి. సో ఇది నేను స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నది, అండ్ ఆ స్ట్రగుల్ అనేది మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ మన లైఫ్ని ఎలా ఒక ఒక రొటీన్లో అనేది ఫాలో అవ్వడం వల్ల మన లైఫ్ అనేది ఒక ట్రాక్లో ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కన్వే చేయాలనుకునింది. ఎప్పుడు లేజినెస్కి వెళ్ళి అండ్ లగ్జరీకి వెళ్తే డెఫినెట్లీ ఆ టైం వరకు మనం హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ అది లాంగ్ టర్మ్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు లైఫ్లో ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వండి, సో దాట్ అప్పుడే మంచిగా ఉంటుంది లైఫ్. నేను చెప్తున్నాను కదా, ఒక రొటీన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ఉంటే డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఇట్ విల్ హిట్ అస్. సో అలానే నాకు జరిగింది. సో అది గైస్, నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకునింది. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా యాక్సెంచర్ గురించి అండ్ జాబ్ రిలేటెడ్ ఉన్నా కానీ నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, అని ఆల్సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అది ఈ వీడియో గురించి అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.